టీఎస్ పాలిసెట్ 2025కి సంబంధించి మనకి కౌన్సెలింగ్ ఎప్పుడుంటది అని చెప్పి ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మనకి కౌన్సెలింగ్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, నీకొక క్లారిటీ అయితే వస్తది కౌన్సెలింగ్ ఎప్పుడుంటదని చెప్పి. సో, ఈ టీఎస్ పాలిసెట్ 2025కి సంబంధించిన కౌన్సెలింగ్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో, మనమైతే పాలిసెట్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఈ 2025 పాలిసెట్ లోపల నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయి. నేను పక్కా నీకు గైడ్ చేస్తా. సో, ఫస్ట్ ఏందంటే మన బ్రౌజర్‌కొచ్చి మనం టీఎస్ పాలిసెట్ అని చెప్పి సెర్చ్ చేయాల్సి ఉంటది. మనకి పాలిసెట్‌కి సంబంధించి 2 వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, ఏంది ఇవి 2 వెబ్‌సైట్స్ అంటే ఒకటి పాలిసెట్‌కి సంబంధించిన అప్లికేషన్‌కి సంబంధించింది. అంటే మనం అప్లై చేసుకొని అండ్ ర్యాంక్ కార్డ్ గాని, లేకపోతే మన రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకున్న వెబ్‌సైట్ ఒకటి. అండ్ దాని తర్వాత కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇంకొక వెబ్‌సైట్ ఉంటది. సో, ఈ ఫస్ట్ వెబ్‌సైట్ అనేది కౌన్సెలింగ్‌కి సంబంధించిన వెబ్‌సైటు. సో, ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించిన వెబ్‌సైట్ మనం ఇంతకు ముందుకు ఓపెన్ చేస్తే మనకేందంటే లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే వచ్చాయి. సో, 2024 లోపల లాస్ట్ ర్యాంకర్స్ కట్ ఆఫ్ అయితే చూపెట్టేది. బట్ ఇప్పుడు మనకు వెబ్‌సైట్ ఎట్లా చూపెడుతుంది అంటే ఇట్లా అయితే చూపెడుతుంది. సో, ఇది మనకు కౌన్సెలింగ్‌కి సంబంధించిన వెబ్‌సైటు, కౌన్సెలింగ్‌కి సంబంధించిన పోర్టల్, పాలిసెట్‌కి సంబంధించింది. మనకిక్కడ ఏందంటే ఇక్కడ మనకు ఈ లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ర్యాంక్స్ అయితే చూపెట్టుండే ఇంతకు ముందుకు. బట్ ఇప్పుడైతే మనకు ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. అంటే మనకి ఇంకొక 3, 4 డేస్ లోపల ఓకేనా. వితిన్ 3, 4 డేస్ మనకు ఈ వెబ్‌సైట్ అయితే అప్‌డేట్ అయితది. సో, ఇక్కడ మనకు అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్ 2024 ఉంది కదా! అంటే ఇంకా ఇది అప్‌డేట్ కాలేదు. బట్ ఏందంటే ఈ వెబ్‌సైట్‌నయితే లైక్ ఈ టెంప్లేట్స్ అయితే వీళ్ళు పెట్టిర్రు. బట్ ఇక్కడ మనకు కొంచెం ఎడిట్ అయితే చేయాల్సి ఉంటది. అండ్ ఈ వెబ్‌సైట్‌నయితే ఇంకా కొంచెం మోడిఫై అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకేందంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అనంటే మనకు పేమెంట్ పోర్టల్ ఇవన్నీ కూడా యాడ్ చేసేదుంటది. సో, మనకిక్కడ ఏవి కూడా ఓపెన్ అయితలేవు. ఓకేనా. సో, మనం పేమెంట్ పోర్టల్ లాంటియి వీళ్ళు యాడ్ చేస్తారు. మనం పేమెంట్ చేసుకొని స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ దానికంటే ముందు మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియోస్ చేసుకున్నాం. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా అయితదని చెప్పి అండ్ ఈ కౌన్సెలింగ్ లోపల మనం ఎట్లాంటి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని చెప్పి. సో, నా వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ చేయి. అండ్ మనకి ఈ 3, 4 డేస్ లోపల ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఇంకొక అప్డేట్ అయితే వస్తది. సో, మనకి వెబ్‌సైట్ మొత్తం గూడా మొత్తం అప్డేట్ అయితది. అప్డేట్ అయ్యి మనకు నోటిఫికేషన్ వస్తది. సో, ఇట్లాంటివి ఇంకేమైనా ఉంటే నేను వీడియోస్ చేస్తా. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.